అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రతి అప్డేట్, ప్రతి సమస్య పట్ల సపోర్టివ్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేసి ఉండండి. ఇక వివరణకెళ్తే తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకైతే దాదాపు 10-15 వేల కోట్ల ఆర్థికపరమైనటువంటి బిల్లులైతే పెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నిటికి సంబంధించి అనేక సార్లు అసెంబ్లీ సమావేశాలు జరిగాయి, క్యాబినెట్ మీటింగులు జరిగాయి. మొన్నటికి మొన్న బడ్జెట్ కూడా ప్రవేశపెట్టారు. మరి వీటన్నిటిలో ఉద్యోగులకు సంబంధించినటువంటి పెండింగ్ డీఏల విషయంలో గానీ, పీఆర్సీ విషయంలో గానీ, ఇతర పెండింగ్ బిల్లుల విషయం గానీ, రిటైర్మెంట్ బెనిఫిట్ విషయంలో గానీ ఎలాంటి కేటాయింపులు జరపకపోవడం, ఇక ప్రభుత్వం పీఆర్సీ మీద అంత సుముఖంగా లేకపోవడం అనేటువంటి ఉద్దేశంతో అయితే ఉన్నట్టు తెలుస్తోంది. దీనివల్ల ఉద్యోగులైతే చాలా ఆందోళనగా ఉన్నారు. ఒక్కొక్క ఉద్యోగి ఈ పెండింగ్ డీఏల వల్ల పీఆర్సీ ఆలస్యం వల్ల లక్షల రూపాయలైతే నష్టపోతున్నారు. ఇక పైగా ఇన్కమ్ ట్యాక్స్లు చెల్లిస్తున్నారు. ఈ విధంగా ఉద్యోగుల నుంచే ప్రభుత్వానికి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో ప్రతి సంవత్సరానికి ఒకసారి లక్షల్లో ఇన్కమ్ ట్యాక్స్ కట్టించుకుంటున్నారు. కానీ ఇక జీతాలు అయితే పెంచట్లేదు. ఆల్రెడీ ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలకు సంబంధించి కూడా జీతాలు అయితే ఎలాంటి గుట్టు చప్పుడు కాకుండా జీతాలు మొన్నటికి ఎంపీల జీతాలు కూడా భారీ ఎత్తున పెంచుకున్నారు. అది వాళ్ళ చేతుల పని కాబట్టి ఉద్యోగుల జీతాలు ఎందుకు పెంచరు? ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఉద్యోగుల సంక్షేమాన్ని పట్టించుకోదా అని ఉద్యోగులైతే మండిపడుతున్నారు. ఇక పీఆర్సీ గడువు పొడిగించండి. ఆల్రెడీ పీఆర్సీ నివేదిక రెడీ అయింది. పీఆర్సీ రెడీ అయిన నివేదిక తీసుకోవడానికి ప్రభుత్వం అయితే సుముఖత చూపడం లేదు. కాబట్టి పీఆర్సీ రిపోర్టు రెడీగా ఉన్నా కానీ ప్రభుత్వం అయితే పీఆర్సీని తీసుకొని ఉద్యోగులకు అమలు చేయకుండా ఉన్నందువల్ల ఇప్పుడు మొత్తానికైతే కమిషన్ చేతనే పీఆర్సీ గడువు పొడిగించండి అంటూ ప్రభుత్వానికి పీఆర్సీ అధికారుల లేఖ అయితే రాశారట. పే రివిజన్ కమిషన్ గడువును పొడిగించాలని పీఆర్సీ అధికారులు ప్రభుత్వానికి లేఖ రాశారు. పీఆర్సీ గడువు వచ్చే నెల 2వ తేదీతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కమిషన్ గడువును కనీసం 4 నెలల నుంచి 6 నెలల వరకు పొడిగించాలని ఆ లేఖలో కోరారు. పీఆర్సీని 2023 అక్టోబర్ 2న అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మాజీ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ఏర్పాటు చేసింది. అయితే ఆ కమిషన్ ఇంకా నివేదిక ఇవ్వకపోవడంతో ఎప్పటికప్పుడు గడువు పొడిగిస్తూ వస్తున్నారు. అయితే ప్రభుత్వం గడువును మరోసారి పొడిగించే అవకాశం ఉందని సమాచారం. ఇప్పుడు 4 నెలల నుంచి 6 నెలల వరకు పెంచితే ఇక పీఆర్సీ ఈ 6 నెలల వరకు ఉద్యోగులకు పీఆర్సీ వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. ఆల్రెడీ పీఆర్సీ రిపోర్ట్ మొత్తం అన్ని శాఖల ఉద్యోగులతో సంప్రదింపులు కూడా జరిపారు. ఆల్రెడీ అంత రిపోర్ట్ రెడీ అయింది. రెడీ అయిన రిపోర్ట్ తీసుకొని వెంటనే అమలు చేస్తే సరిపోతుంది. కానీ ఇంకా 6 నెలల వరకు గడువు పొడిగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో ఇంకా 6 నెలల వరకు ఉద్యోగులకు పీఆర్సీ రాదా అని ఉద్యోగులైతే మండిపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం రెడీ అయినటువంటి పీఆర్సీ నివేదికను వెంటనే తీసుకొని ఈ ఏప్రిల్ వరకు ఖచ్చితంగా పీఆర్సీ అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇక రాష్ట్రంలో 5 డీఏలు పెండింగ్. విడుదల కోసం ఉద్యోగుల ఎదురుచూపు. ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి కాలయాపన చేస్తున్న ప్రభుత్వం అంటే ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఆందోళనగా ఉన్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా ఇటీవల ఈ ఏడాది జనవరికి సంబంధించి 2% డీఏను కూడా ప్రకటించింది. ఇక దీంతో రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న డీఏల సంఖ్య అయితే 5కు చేరింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 53% నుంచి 55% పెరిగింది. ఇక రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 26.39% ఉంది. 2023 జనవరి నుంచి పెండింగ్లో ఉన్నది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే 3 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి ఇక్కడ చూస్తే దాదాపు ఉద్యోగులకు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పేరు చెప్పి కాలయాపన చేస్తుంది. ఇంకోవైపు ఉద్యోగులకు సంబంధించి వివిధ రకాల బిల్లులు సుమారు 8,000 కోట్ల నుంచి 10,000 కోట్ల వరకు పెండింగ్లో ఉన్నాయి. వాటిని వచ్చే నెల నుంచి నెలకు 500 కోట్ల నుంచి 600 కోట్ల వరకు విడుదల చేస్తామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు హామీ ఇచ్చారు. 2023 జూలై 1 నుంచి పీఆర్సీ అమల్లోకి రావాల్సి ఉంది. పీఆర్సీ కమిటీ నివేదికను కూడా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించలేదు. ఒకవైపు డీఏలు, ఇంకోవైపు పెండింగ్ బిల్లులు, మరోవైపు పీఆర్సీ అమలు కాకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అయితే తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇక్కడ చూస్తే డీఏలు చూస్తే పెండింగ్ డీఎస్ ఇన్ తెలంగాణ చూస్తే జనవరి 2023 సంబంధించి 3.64%, జూలై 2023 3.64%, జనవరి 2024 3.64%, జూలై 2024 2.73%, తర్వాత జనవరి 2025 సంబంధించి 2.73%. మొత్తం దాదాపు ఈ 5 డీఏలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు 15% డీఏలు పెండింగ్లో ఉన్నాయి. కాబట్టి వెంటనే డీఏలన్నీ ఇవ్వాలని చెప్పి ఉద్యోగులందరూ కూడా కోరుతున్నారు. ఇక పీఆర్సీ రిపోర్టు రెడీ అయింది. అయినా కానీ ప్రభుత్వం ఆ రిపోర్టు తీసుకొని అమలు చేయాలనే ఉద్దేశం లేదు. తద్వారా బడ్జెట్లో కూడా నిధులైతే కేటాయించలేదు. దీంతో పీఆర్సీ ఫట్ డీఏలు డౌట్ అనేటువంటి న్యూస్ కూడా మనం పేపర్లో చూస్తున్నాం. ఉద్యోగుల ఆశలపై సర్కారు నీళ్లు. సీఎం వ్యాఖ్యలపై ఉద్యోగులు అయితే ఫైర్ అవుతున్నారు. మెరుగైన ఫిట్మెంట్పై కూడా అనుమానాలు వస్తున్నాయి. ఇక రిటైర్మెంట్ బెనిఫిట్లు, బిల్లులతో పాటు డీఏలు, పీఆర్సీ కోసం కోర్టుకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పేసి ఇక్కడ ఉద్యోగులు అయితే భావిస్తున్నారు. వెంటనే ఉద్యోగులకు పెండింగ్ బకాయిలు చెల్లించాలని టీచర్ ఎమ్మెల్సీ రఘోత్తమ్ రెడ్డి గారు, ఇతర ఉద్యోగ సంఘాల నాయకులందరూ కూడా జేఏసీ కూడా ప్రభుత్వం అయితే డిమాండ్ చేస్తుంది. ఇక ఉద్యోగులకు ఇక పోరాటం తప్పదా అనేటువంటిది కూడా సమస్య అయితే ఇక్కడ ఉన్నది. ఆల్రెడీ ఉద్యోగ జేఏసీ అయితే ఉద్యమ కార్యాచరణ షెడ్యూల్ కూడా ప్రకటించింది. ఏప్రిల్ 2 నుంచి ఈ షెడ్యూల్ కూడా అమలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. దీని మీద ఇంకా అప్డేట్ అయితే రాలేదు. సరే, ఏది ఏమైనా ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, పెండింగ్ డీఏలు ఈ విధంగా ఆలస్యం చేయడం అయితే ఉద్యోగులు అయితే చాలా అసంతృప్తిగా ఉన్నారు. వెంటనే ప్రభుత్వం వివిధ వర్గాల ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ గ్యాస్, ఫ్రీ కరెంటు, ఫ్రీ బస్సు, రుణమాఫీ, రైతు భరోసా ఏ విధంగా అయితే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు అదే రీతిలో, అదే స్థాయిలో ఉద్యోగుల సంక్షేమానికి కూడా ప్రభుత్వం పాటుపడాలి, నిధులు కేటాయించాలని చెప్పి కోరుకుందాం. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తుండండి. థ్యాంక్ యూ.